ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కావు. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. అన్నా ఎన్ని రోజులు అవుతుందన్నా? అవునరా రాజనే, కూర్చో. 6 రోజులు వేరన్నా. తీసుకురా. అవునరా రాజనే, వీడేవాడరా? నువ్వు వీడా అన్న? వాడు మనతోనే తిరుగుతాడు అన్న. ఓ వీడు తమ్ముడా? బాగున్నా? అవునరా రజనీ, మీ ఇద్దరితో పాటు ఇంకోటి తిరుగుతుండే కదా, వాడేడి కనిపిస్తున్నాడు అసలు? ఓ వాడు అన్న, వంశీగాడు అన్న. రైట్ వంశీగాడు. వస్తున్నా, ఫోన్ చేసి పిలిపిరా అందరు ఉండాలి, మంచిగా ఉంటుంది. ఫోన్ చేస్తాను. హలో రజనీ. వంశీ ఎక్కడున్నావురా? వస్తున్నారా? ఇప్పుడే బండి తీసిన. అన్న పిలుస్తుండ్రా, రారా తొందరగా. అవునా? ఎక్కడున్నారా అయితే? మన పక్కనే, మన శివాజీ బ్లాక్ పక్కన కూర్చున్నాం. శివాజీ బ్లాకా? అక్కడ ఎందుకురా? ఏం కాదు, నేను చెప్తారా, నేను చేసుకుంటా. సరే, నేను వస్తున్నా. వంశీ అన్న నమస్తే అన్న, ఎట్లున్నావా అన్న? చాలా రోజులు అని కలిసి. అన్నా ఏందన్నా డల్గా కనపడుతున్నా? అట్లేనా తమ్ముడు, అంత బాగానే ఉంది. అరే అయినా ఏంద్రా రజని, నువ్వు ఈ ఏరియా గురించి తెలుసు కదా, మొత్తం భూత్ బంగ్లా, దయ్యాలు తిరుగుతాయి, అవి కానీ ఏమేమో కథలు ఉంటాయి దీనిపైన. ఏం తెలిసి కూడా అన్ని ఇట్లా వేసినావేంద్రా? అన్న నీడికి ఎందుకు తీసుకొచ్చినావురా రజని నువ్వు అసలు? నేనదే చెప్పిన వంశీ, అన్ననే చెప్తా, పట్టుబట్టి తీసుకొచ్చాను. అరే రజనీ, అడంతగానం భయపడుతుండు, అసలు ఏం జరిగిందిరా ఇక్కడ? మీకు తెలియదు అన్న? అవును, మీరు పోయిన సంవత్సరానికన్నా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుండి ఇక్కడ దయ్యం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఏదో సౌండ్ వచ్చిందే. ఏం లేదులే. నీ లవ్వన్నా అసలు అల్లలేదన్నా. మా అమ్మ తర్వాత నాకు అంతగా దగ్గరైన అమ్మాయి ఆ పిల్లరా. నేను ఇలా చూస్తుంటే బాధ అవుతుందన్నా. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు తమ్ముడు? నీకు తెలుసు కదా, తాత టైర్ కానీ అటు సైడ్ వెళ్ళకండి, హాస్టల్కి వెళ్ళకండి. అరే రజని, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదరా. వెళ్ళలేరా వంశీ? అన్న లేక వచ్చి చెప్తాం. అరే వంశీ, అక్కడే సౌండ్స్ వస్తున్నాయి, నాకు భయం అవుతుందిరా. అరే అవునరా, నాకు కూడా భయం అవుతుంది. రజనీకాంత్కి అప్పటి నుంచి చెప్తుంటే ఇంటలేడురా. అరే మీకు అక్కడ ఏమైనా సౌండ్ వినపడిందా? అరే ఏందిరా, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, వాడికి చెప్పురాను. అరే రాజేష్ అన్న చెప్పినప్పుడే వెళ్ళిపోవాల్సిందిరా, అనవసరంగా ఉన్నాంరా. ఇప్పుడు చూసిన ఆ సౌండ్ ఎడ్లు వస్తున్నాయా? రజనీ, ఇంకా ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏంటరా? ఆ రాజేశ్వర మాటలు పెట్టుకుని మీరు ఇట్లా అట్లే ఉంటారా? లోపట ఏముందో చూడండి, నేను వెళ్తున్నా, మీరు వస్తారా రారా? అది నిజమైతే నేను బలైతా, అబద్ధమైతే నాంది పలుకుతా. గని వంశీ, అన్న వెళ్తున్నాడు రా. అన్న కోసమైనా వెళ్దాం, నిజం కోసమైనా వెళ్దాం.
అరే అంత చీకటిగా ఉందిరా, భయం అవుతుంది. ఇవ్వడం టార్చ్ ఆన్ చేయండి రా. వామ్మో, ఈ బిల్డింగ్ ఏంటి ఎంత భయంకరంగా ఉంది. ఇది నాకు ఇవాళ పెండం పెట్టేటట్టుందిగా. అరే అరే నేను రానురా, నన్ను వదులుండ్రా. అరే ఎట్లయితే అట్టయింది, నేను పోతరా, నన్ను వదులుండ్రా. అరే అరే నేను రాను పోనరా. అమ్మో ఇటు చూసి నేను చీకటిగా ఉంది, వీళ్ళేం దూరం అవుతున్నారు. అమ్మో భయం అవుతుంది, అమ్మో భయం అవుతుంది. అరే రాండ్రా, అరే రాండ్రా. అమ్మో అరే రాండ్రా. రే 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 వెనుకకు రాండ్రా. రే అమ్మో అరే నేను కూడా రాండ్రా. ఇలా బాగుంది దివ్య, నాకు జీవితకాలం ఇలాగే ఉండాలని ఉంది. అవును బుజ్జి, నాకు కూడా ఇలానే ఉండాలని ఉంది. ప్రాణమైన నీకు నాకు ఇష్టమైన చదివిస్తున్నా. ఈ రింగ్ చూసిన ప్రతిసారి నేను నీకు గుర్తు రావాలి దివ్య. ఏంటి దివ్య, ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? ఒక మ్యాటర్ చెప్పాలని రమ్మన్నా. అదే ఈ మధ్య ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఈ 1 month వెళ్ళాల్సి వస్తుంది బుజ్జి. అదేంటి బుజ్జి ఇప్పుడు చెప్తున్నావు? ఇంకోటి ఇండస్ట్రీ మన మ్యారేజ్ అనుకున్నాం కదా. బట్ సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. అవసరం లేదు దివ్య, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయ, మనం పెళ్లి చేసుకుందాం. నీకు తెలుసు కదా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని. నువ్వేనా చెప్పు దివ్య, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లే. ప్లీజ్ బుజ్జి, అర్థం చేసుకో కదా, వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం. సరే దివ్య, నీకోసం కాదనలేకపోతున్నా. అరే రజనీ,
నా బుజ్జిని ఓడేం చేశాడురా, వాడు ఎవ్వడైనా సరే వదిలేదేలే. రే రజనీ, రాజేష్ అన్న చెప్పాడు కదరా ఈ బిల్డింగ్లో దయ్యం ఉందని. మనం వెళ్ళి మన ప్రాణాలను కాపాడుతున్నాం పదరా. అన్న వెళ్దాం పదా. అన్న అయినా దివ్య ఇందులోకి ఎందుకు వచ్చిందన్న? ఇందులో దయ్యాలు ఉంటాయని ఆమెకు తెలియదా? నా ఆశలు, నా కారు, నా అమెరికా అన్ని దయ్యం కలిగి అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే వంశీ, అన్న రజనీ, అన్న రజనీ, అరే రజనీ, అరే రజనీ, అరే రజనీ, అరే రజనీ, వీళ్ళు దయ్యాలు కాదా మనుషులా? ఓరి పాసు గోల, వీళ్ళు మనుషులా? ఒరే ఆగడా, వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. నా మనస్సాక్షి గట్టిగా చెప్తుందా, దివ్య ఇక్కడ ఉందా? దివ్య, అసలు కట్లేంటి దివ్య? ఎవరు కట్టేశారు దివ్య నేను ఇలా? అసలు ఏమైంది దివ్య? అసలు ఎలా జరిగింది దివ్య ఇదంతా? అసలు ఆ రోజు
10 days టైం.